కామెంట్స్ చేస్తున్నారు. అది వాళ్ళ ఆరాధ్య దైవం అయినటువంటి ఎంజీఆర్ మీద అలాంటి వ్యాఖ్యలు చేయటం తప్పు, అది ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది. ఆ అవార్డు తీసుకున్న క్రమంలో, అలాగే కాంతారావు గారిని పొగిడే క్రమంలో రాజేంద్ర ప్రసాద్ అయితే ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది. గతంలో కూడా అనేక సందర్భాల్లో ఆయన ఇలాంటి బ్రహ్మానందాన్ని ఉద్దేశించి, అలాగే అలీని ఉద్దేశించి, ఇతరులను ఉద్దేశించి కూడా కొన్ని పదాలు నోరు జారటం జరిగింది. ఆ తర్వాత వాటికి క్షమాపణలు చెప్పటం కానీ, వాటిని ఉపసంహరించుకుంటున్నానంటూ కూడా ఆయన మరలా వీడియోలు రిలీజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు సహనటులు కాకుండా స్వర్గీయ ఎంజీఆర్ గురించి ఇలాంటి ఘాటైన వ్యాఖ్య చేయటం అనేది మాత్రం ఇటు తెలుగు చిత్ర పరిశ్రమ కాదు, తమిళ సినిమా పరిశ్రమ, అలాగే తమిళ ప్రజలందరూ కూడా దీనిపై చాలా తీవ్రంగా వ్యతిరేకత తెలియజేస్తున్నారు. నందు. రైట్. థ్యాంక్ యూ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. రికార్డు క్రియేట్ చేసినటువంటి వ్యక్తి కదా మనకి రాజేంద్ర ప్రసాద్ అంటే. నంది అవార్డులు కానీ, పద్మశ్రీ కానీ, ఇలా ఎన్నో అవార్డులు, ఇక డాక్టరేట్లు ఉన్నాయి. కొన్ని వందల సినిమాలు చేసినటువంటి రికార్డ్స్ ఆయనకున్నాయి. అఫ్కోర్స్ తెలుగు సినీ చరిత్రలో ఆయనకంటూ కొన్ని పేజీలను లిఖించుకున్నటువంటి వ్యక్తి. ఆయన సినిమాలు అన్ని వర్గాలను అలరించే స్థాయిలో ఉంటాయి ఖచ్చితంగా. చాలా గొప్ప గొప్ప సినిమాలు తీశారు ఆయన, చాలా గొప్ప గొప్ప సినిమాలు తీశారు. అలాంటిది మరి ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు ఆయన? కొంతమంది కామెంట్ చేస్తున్నారు, ఎందుకు ఇలాంటి వార్తలు మీరు ఎందుకు చూపిస్తున్నారని కూడా మాట్లాడుతున్న వాళ్ళు లేకపోలేదు. ఆయన మాట్లాడింది ఎంజీఆర్ గురించి. అదే మన దగ్గర సీనియర్ ఎన్టీఆర్కి సమకాలికులు ఆయన. తమిళ ప్రజల ఆరాధ్య దైవం. మన దగ్గర ఎన్టీఆర్ని ఎలా పూజిస్తారో తమిళ ప్రజలు ఆయన్ని అలాగే పూజిస్తారు. అలాంటి వ్యక్తుల పట్ల ఆయన అంత అమర్యాదగా మాట్లాడడం అనేది, అంటే ఆయన ఉద్దేశం వేరే అయి ఉండొచ్చేమో, కానీ ఆయన ఉపయోగించిన పదాలు తప్పు కదా, వాళ్ళు బాధపడతారు కదా. అదే పదాలు మన తెలుగులో ఉన్నటువంటి మహనీయుల గురించి ఎవరి గురించి అయినా ఉపయోగిస్తే మీరు తట్టుకోగలుగుతారా? మీరు అభిమానించే వాళ్ళని ఎవరినైనా అలా మాట్లాడడం తప్పు అని చెప్పడమే కదా ఎవరి ఉద్దేశమైనా. ఇలా చేశారు, ఇలా చేయడం తప్పు కదా అని మనం డిస్కస్ చేసుకోవాలి కదా. అంటే ఎవరు ఏం మాట్లాడుకున్నా, ఎవరు ఏం చేసుకున్నా ఏం పర్లేదా? లేదంటే సినిమా వాళ్ళకి ఆ లిబర్టీ ఉందని చెప్పి వదిలేద్దామా? ఆ కైండ్ ఆఫ్ ఒక ఫ్రీడమ్ ఉంటుందా? అంటే మార్నింగ్ ఈరోజు ఉదయం లావణ్య త్రిపాఠి విషయంలో కూడా అలాగే కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎందుకు లావణ్య త్రిపాఠిని ఎవరో ఏదో అన్నారు, దాని గురించి కేసు పెట్టారు, మీరు ఎందుకు చెప్పాలి అని చెప్పి. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ ఎంజీఆర్ లాంటి వ్యక్తి గురించి అలా మాట్లాడితే ఇది ఎందుకు చెప్పాలి అంటే గ్రాంటెడా ఇలాంటి విషయాలు? అంటే ఇండస్ట్రీ వాళ్ళని ఎవరు ఏమన్నా పర్లేదు, వాళ్ళు ఇంకెవరిని ఏమైనా పర్లేదు అని గ్రాంటెడ్గా తీసుకోవాలా? వాళ్ళకు వర్తించవా ఇవేవి? వాళ్ళ సమస్య, వాళ్ళ వల్ల ఏదైనా సమస్య వచ్చినా అది కూడా సమస్యే కదా. ఎందుకని ఆ విషయాల్లో పెద్దగా అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. మళ్ళీ పీపుల్ లైక్స్ టు సీ దెమ్, పీపుల్ లైక్ ఎగబడతారు వాళ్ళ మీదకి, వాళ్ళ విషయాలు చాలా పెద్ద ఫ్యాన్ బేస్లు. మన తెలుగు ప్రజల యొక్క అభిమానం గురించి చెప్పుకోవాల్సింది ఏముంది సినీ నటుల విషయంలో? వై నాట్ వీ కెన్ డిస్కస్ ఆల్ దీస్ థింగ్స్? వై కాంట్ వి సే ఇట్స్ రాంగ్? ఆయన అలా మాట్లాడడం తప్పు. లావణ్య త్రిపాఠి లావణ్య త్రిపాఠిని అలా ఎవరో ఇన్స్టాగ్రామ్లోనో సోషల్ మీడియాలోనో పచ్చిగా బూతులు తిట్టడం తప్పు అని ఎందుకు చెప్పకూడదు మనం? వై కాంట్ యూ జాయిన్ విత్ అస్? Why can't you join with us for that? It is a very influential group in the society. సినిమా ఇండస్ట్రీ అంటేనే అదొక గొప్ప రంగం. అట్ ది సేమ్ టైం చాలా ఇన్ఫ్లుయెన్స్ చూపించగలిగే రంగం. నటులంటే చాలా ఇన్ఫ్లుయెన్స్ చూపించగలిగే వాళ్ళు. వాళ్ళ ముఖం వాళ్ళకున్న ఫేస్ వాల్యూ అలాంటిది కదా. వి మస్ట్ సే ఇట్ ఈస్ రాంగ్ ఆర్ రైట్. రైట్ అయితే ఇప్పుడు ఆయన పద్మశ్రీ వస్తేనో ఇంకెవరికైనా పద్మవిభూషణో పద్మభూషణ్ లాంటివి వస్తే మనం ఎంత గొప్పగా చెప్తున్నామో, వెన్ దే డూ రాంగ్, వెన్ దే స్పీక్ రాంగ్, వీ మస్ట్ సే ఇట్స్ రాంగ్. వీ హ్యావ్ దట్ రైట్. ఇన్ఫ్యాక్ట్ వీ హ్యావ్ దట్ రైట్. ఎవ్రీబడి హ్యావ్ దట్. మీ అండ్ యూ, ఎవ్రీబడి. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. ఇప్పుడు ఎంజీఆర్ విషయంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఈవెన్ తమిళ ప్రజలకు చాలా కోపం తెప్పించే విషయాలు ఇవి. అంటే ఏంటి ఇంత చిన్న చూపా? ఇప్పుడు మళ్ళీ ఇద్దరూ స్వర్గస్థులయ్యారు, ఇటు కాంతారావు అటు ఆయన ఎంజీఆర్. ఇప్పుడు వీళ్ళిద్దరినీ కంపేర్ చేసి ఆయన అంత గొప్పోడా, ఆయన సినిమాలు చూసి మా నాయకుడు భయపడేవాడని చెప్పి మాట్లాడాడని చెప్పేసి ఆయన గురించి తక్కువ మాట్లాడి
ఈయనేమో ఎంజీఆర్ గురించి తక్కువగా కొంచెం మాట్లాడడం, ఆ పదాలు ఉపయోగించి హార్ష్గా మాట్లాడి, ఇద్దరు స్వర్గస్థులైనటువంటి గొప్ప నటుల గురించి మళ్ళీ ఒకరికొకరు తిట్టుకునే వరకు తీసుకురావడం, విమర్శించుకునే వరకు తీసుకురావడం, అనవసరమైన డిస్కషన్లు తీసుకురావడం. వై ఆల్ దిస్? దేనికోసం ఇదంతా? సరే, ఇదేమన్నా మొదటిసారా? నాట్ ఎట్ ఆల్. ఇంతకుముందు బ్రహ్మానందం విషయంలో అదే జరిగింది, అలీ విషయంలో అదే జరిగింది, మరికొంతమంది నటుల విషయంలో స్టేజ్ మీద ఆయన మాట్లాడినటువంటి మాటలు మనకు తెలియదేం కాదు. ద వే హీ స్పోక్ అబౌట్ దెమ్. ఇలా దిస్ ఈజ్ నాట్ ఫస్ట్ టైం అండ్ దిస్ ఐ డోంట్ థింక్ దిస్ విల్ బి ద లాస్ట్ టైం. ఆయనలో ఇలాంటి ఆయన చేంజ్ అవ్వాలని ఖచ్చితంగా మనం కోరాలి. ఆయన చేంజ్ అవ్వాలని ఆయనకి తెలియాలి. అరే, ఇలాంటి డిస్కషన్ జరుగుతుంది, నన్ను ఇవాళ రేపు చాలా గొప్పగా చూసే వాళ్ళు కూడా నేను మాట్లాడే మాటలంటే నచ్చడం లేదు, మేబీ ఏదైనా మార్చుకోవాలో అన్న ఆలోచన ఆయనకి రావాలి. ఇట్స్ ఆల్ అవుట్ ఆఫ్ రెస్పెక్ట్. వీఆర్ నాట్ ట్రయింగ్ టు ఆయన ఏదో అనడం గురించో, ఆయన గురించి ఏదో ఇంకోటో మాట్లాడడం గురించి కాదు. బట్ దిస్ ఈజ్ నాట్ రైట్. ఒకసారి మీరు ఆలోచించుకోండి అని చెప్పాల్సిన బాధ్యత, గుర్తు చేయాల్సిన బాధ్యత అభిమానులుగా మీకు, మీడియాగా మాకు ఖచ్చితంగా ఉంటుంది కదా ఈ విషయంలో. ఈజన్ దిస్ ఎ వెరీ సెన్సిబుల్ మ్యాటర్? డోంట్ యూ థింక్ దిస్ ఈజ్ సెన్సిబుల్ ఇనఫ్ టు డిస్కస్? కామెంట్ చేయండి మీ అభిప్రాయాలను కూడా. మీకేమనిపిస్తుంది? జస్ట్ టేక్ ఎ లుక్ అట్ దోస్ కామెంట్స్ వన్స్ అగైన్. ఆ తర్వాత కాంతారావు గారికి ముఖ్యమైన విషయం ఇప్పుడు చెప్తున్నాం. ఇప్పుడు అలరజయ్య బ్రదర్ కాంతారావు గారిని చూసి పోసిన తమిళ గ్రేటెస్ట్ హీరో ఎంజీఆర్. కాంతారావు గారి పేరు అమ్మ బాబోయ్, జానపదాలు. కాంతారావు గారి జానపదాలు చూసి వాడెవడరా బాబోయ్, మొత్తం లేపుకెళ్ళిపోతున్నట్టు ఇండియన్ సినిమానని పోసిన వాడు ఎంజీఆర్ కాంతారావు గారిని చూసి. ఆ తర్వాత కాంతారావు గారికి ముఖ్యమైన విషయం ఇప్పుడు చెప్తున్నాం. ఇప్పుడు అలరజయ్య బ్రదర్